పరమగీతముల గ్రంథము 3 పరమగీతముల గ్రంథము 3:7 చదవండి అమ్మా. పరమగీతముల గ్రంథము 3:7. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి 60 మంది శూరులు దానికి పరివారం. వారు ఇశ్రాయేలులో వారు ఎవరంట? ఇశ్రాయేలులో వారు పరాక్రమశాలులంట. వారందరూ ఖడ్గదారులంట, యుద్ధవీరులంట. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. మొదటిగా దేవుడు ఈ వాక్యంలో ఇదిగో అని మాట్లాడుతున్నాడు. ఇదిగో 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 అన్న మాటకి చాలా ప్రత్యేకతలోనే దేవుడు చెప్తున్న మాటకి. మనం కూడా చాలాసార్లు అంటాం ఇదిగో ఇక్కడ ఉంది అంటాం. ఏమంటాం? వాళ్ళకి తెలియట్లేదు, ఎత్తుక్కుంటూ ఉంటారు అటు ఇటు. అప్పుడు మనం చెప్తాం కదా ఇదిగో ఇక్కడ ఉంది. ఇదిగో అంటే అది చూపించడానికి వాడే ఒక పదం కదా. ఇదిగో ఇక్కడ ఉంది, ఇదిగో అంటున్నాడు. ఇక్కడ కూడా ఇదిగో అని మాట మొదలైంది. ఇక్కడ దేవుడు ఇదిగో అంటే చాలా ప్రత్యేకత ఉంది. ఏమిటి దేవుడు ఇదిగో అంటే ఏంటి ప్రత్యేకత అంటే 43 యెషయా గ్రంథంలో 19వ వచనంలో ఒక మాట ప్రభు అంటాడు. ఇదిగో అనే ఒక మాట అక్కడ ఉంటుంది. చూడండి అక్కడ మాట, 2 మాటలు మీకు చూపిస్తా. ఇదిగో అనే మాటకి చదవండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్ల కొడుతూ దీన్ని రిసీవ్ చేసుకోండి. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇదిగో నేను ఒక నూతన కార్యము నీ పక్షంగా చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలచునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక నూతనమైన కార్యం ప్రభు నీ పక్షంగా చేయబోతున్నాడు. అందుకే అన్నాడు ఇదిగో ఒక నూతనమైన కార్యము యేసుక్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను. ఈ 40 రోజుల ఉపవాసం ఉన్న దేవుని బిడ్డలారా, మీ పక్షంగా దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు, అది ఇప్పుడే మొలచునుగాక. నమ్మేవారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రభుకి. ప్రభుని స్తుతించండి. నా పట్ల దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? ప్రభు నా పట్ల, ఎవరి పట్ల? మీ పట్ల అంటే మీ పట్ల అనుకోవాలి. మీ పట్ల, నా పట్ల దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. ఈరోజే అది మొలచునుగాక, ఈరోజే అది మొలచునుగాక, ఈరోజే దాని మొదలు నీకు కనబడునుగాక. ఒక సూచన దేవుడు నీకు ఇచ్చునుగాక. పక్కవారికి చెప్పగలరా? ఇదిగో దేవుడు నా పక్షంగా ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. చెప్పండి. ఏదో నేను చెప్పమన్నాను, ఇదిగో దేవుడు ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాడు. నేను చెప్పమన్నానని చెప్పారా, లేకపోతే విశ్వాసంతో చెప్పారా? అంతేనా? 100కు 100% నమ్మి విశ్వాసముతో మీరు పలికినడలా దేవుడు ఇప్పుడే దానిని మొలచునుగా. ఏమంటున్నాడు? ఇదిగో ఒక నూతనమైన కార్యం చేస్తాడా? మొట్టమొదటి వర్తమానంలో దేవుడు మనతో మాట్లాడిన మాట ఇదే. ఈ 40 రోజులు ప్రార్థన తర్వాత దేవుడు మనతో మాట్లాడిన మాట ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోతున్నాను. రెండవదిగా ఇంకొక నూతన ఇదిగో అని ఇంకో మాట కూడా ఉంది. 21 ప్రకటన గ్రంథం 5. అప్పుడు సింహాసనుడైన ఉన్న వాడు ఇదిగో సమస్తమును నూతనమైనవి చేయుచున్నానని చెప్పాను. దేవునికి స్తోత్రం. రెండో ఇదిగో కనబడుతుంది చూడండి. సమస్తము నూతనమైనదిగా నూతనముగా చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం. మీ పాతయన్ని దేవుడు నూతనంగా చేయనుగాక. హల్లెలూయా. మీ పాడైపోయిన అవయవాన్ని దేవుడు నూతనమైనవిగా చేయునుగాక. హల్లెలూయా.
ఏదైతే నష్టపోయావో, ఏదైతే పాడైపోయిందో, ఏదైతే నువ్వు కోల్పోయావో అన్నింటినీ దేవుడు నూతనంగా చేయబోతున్నాడు. ఇదిగో ఒక నూతనమైన కార్యం చేయబోతున్నాను అన్నాడు మొదటగా. ఇదిగో నేను సమస్తముని ఎలా చేస్తాను, నూతన పరచబోతున్నాను. దేవునికి స్తోత్రం. నీ హృదయాన్ని కూడా దేవుడు ఒక నూతనమైన మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ పట్ల దేవుడు ఒక నూతనమైన కార్యాన్ని చేయనుగాక. ఒక నూతనమైన మనసు దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. సౌలంట ఎప్పుడైతే సమూయేలు ద్వారా అభిషేకించబడ్డాడో ఆ తర్వాత క్రొత్త మనసును పొందుకున్నాడంట. ఏం మనసు పొందుకున్నాడు? యేసుక్రీస్తులు ఎవరైతే రక్షణ పొందుకుంటారో వారందరూ అంతా నూతనమైన సృష్టి అని రాయబడి ఉంది. ఏమన్నాడు పౌలు? నూతనమైన సృష్టి, ఇంకా పాతది లేదు. ఇక మనల్ని దేవుడు ఎలా చేశాడంట? నూతన సృష్టి. నూతన సృష్టికి అన్నీ నూతనంగానే ఉంటాయి. పాతవి ఉంటే ఉండవండి, పాతవి ఉంటే ఉండవు. నూతనమైన, చెప్పండి, నూతనమైన వారికి, నూతనమైన మనస్సు కలిగిన వారికి, నూతనమైన ఆలోచనలు కలిగిన వారికి నూతనమైన కార్యాలు ప్రభు చేస్తాడు. ఇప్పుడు నూతనమైనవిగా ఉన్నాయా లేకపోతే పాతవి ఏమైనా ఉన్నాయా? అందుకే ప్రభు ఒక మాట అన్నాడు. ఇది చూడండి, పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయకూడదు. ఎందుకు పోయకూడదు? కొత్త వాటిలను పోయాలని ఒక మాట ఉంది. ఇప్పుడు మనకంటే బార్డర్స్ వచ్చినాయి. ఆ కాలంలోనంట తిత్తులు అంటారంట, సంచిలాగా ఉంటాయి తిత్తులు. వాటికి సంకోచ ఇంకోటి అంటారు వ్యాకోచము చెందే అనుభవాలు ఉంటాయంట. అంటే పోయంగానే సంకోచం చెందుతాయి, లేకపోతే సంకోచం చెందితే పోస్తే వ్యాకోచనం, అంటే ఎలా అవుతాయి, ఇలా ఉబ్బుతూ ఉంటాయి. అలాంటి సంచులు ఉండేయంట. ఇప్పుడు పాత తిత్తులు, కొత్త ద్రాక్షరసం. ఇప్పుడు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోతేనంట అవి పాత భయపడేవి కాబట్టి వాటికి వ్యాకోచనం అనేది ఉండదంట. అప్పుడు ఏమవుతుంది, ఈ కొత్త ద్రాక్షరసం దాంట్లో వేస్తారంట, తిత్తులు పగిలిపోయి ద్రాక్షరసం అంతా కింద పడిపోతుందంట. ఒక మాటలో చెప్పాలంటే ద్రాక్షరసం అంతా నేలపాలైపోతుంది. అదే కొత్త తిత్తుల్లో పోస్తే అది వ్యాకోచం చెంది అందులో ఇంకా ఎక్కువ ద్రాక్షరసం అందులో నిలవ ఉండడానికి, నింపబడడానికి అది కారణమవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే ఒక నూతన సృష్టిగా ఉన్నప్పుడు ఏమండి, దేవుడిచ్చే ఆ మధురకరమైన ద్రాక్షరసం అనగా దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదము నీలో నిలిచి ఉంటుంది. అదే నువ్వు పాతవి నీలో ఉన్నాయి అనుకోండి, తిత్తులు పగిలిపోయి కింద పడిపోయినట్లుగా దేవుడిచ్చే అన్నీ కూడా నువ్వేమవుతావంటే కోల్పోయే ప్రమాదం ఉంది. హల్లెలూయా. ఈ ఉదయకాలమున ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏమిటంటే మనలో పాతవి ఉండడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే ప్రభువులు ఎవరైతే బాప్తిసం పొందుకున్నారో వారందరూ కూడా నూతన సృష్టి. ఒక అతను అన్నాడు కదా, అయ్యా ప్రభా నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలంటే, అప్పుడు ప్రభు ఏమన్నాడు ఆ వ్యక్తితో? కొత్తగా జన్మించాలి అన్నాడు. ఎలా అన్నాడు? క్రొత్తగా జన్మిస్తే అలా అన్నాడు. అసలు ఒక మనిషి చనిపోయి మరలా పుట్టడం అనేది జరగదు కదా, ఇది మరలా కొత్తగా జన్మించడం అంటాడేంటి ఈయన అని మనసులో అనుకుంటే ప్రభు అంటాడు వెంటనే, క్రొత్తగా జన్మించడం అంటే మనసు మారి నూతన పరచబడడం, ఒక నూతనమైన సృష్టిగా మనము మార్చబడడం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ దినాల్లో చాలామంది ప్రభు యొక్క రక్షణ పొందుకున్నారు, బాప్తీసాలు కూడా తీసుకుంటున్నారు, కానీ నూతన సృష్టిగా మార్చబడలేకపోతున్నారు. నూతన సృష్టిగా నువ్వు మార్చబడినప్పుడే నీకు విలువ ఉంది. నూతన సృష్టిగా మార్చబడినప్పుడే ప్రభు ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. గొంగళి పురుగుగా ఉన్నంత వరకు ఎవరు నిన్ను చూసి ఇష్టపడరు, కానీ గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారినప్పుడు అందరూ దాన్ని పట్టుకోవాలనుకుంటారు. అంతెందుకు ప్లాస్టిక్ సీతాకోక చిలుకలు కూడా గోళ్ళకి పెట్టుకుంటున్నారు. పెట్టుకోవట్లేదా? వరుసగా పెడతారు కొంతమంది. చూశాను నేను కొన్ని ఇళ్ళల్లో, ఎక్కడో చూసాను మొత్తాన్ని. మీ ఇళ్ళల్లోనే, మీ ఇంట్లో ఉన్నాయా? ఉన్నాయి. అంటే ఇలా పెడతారు వరుసగా. ఏంటయ్యి? ప్లాస్టిక్. ఒరిజినల్ కూడా కాదు. ఒరిజినల్ ఎందుకు పెట్టరో తెలుసా? అవి ఉండవని. ఉంటాయా పెడితే? అయ్యి ఉండవు, అసలు దొరకవయ్యి. కానీ గంగులు పులులు పెట్టుకోండి ఇళ్ళల్లో, బొమ్మైనా పెట్టుకోండి పోనీ. అది కాదా? అది గొంగళపూరికి సీతాకోకచిలుక ఒకటి కాదా? చెప్పండి, ఒకటి కాదా? ఒకటే కదండి.
గొంగళి పురుగు రెండు ఒకటే. కానీ సీతాకోక చిలుకకున్న విలువ గొంగళి పురుగు లేదు. ఎందుకని? దాని పాత స్వభావంలో ఉన్నప్పుడు అది అసహ్యకరంగా ఉంది. కానీ అది ఎప్పుడైతే దాని నూతన స్వభావాన్ని సంతరించుకుందో దానికి విలువ పెరిగింది. దేవునికి స్తోత్రం. అందరూ ఇష్టపడుతున్నారు ఇప్పుడు దాన్ని. పాత స్వభావంగా ఉన్న నాగరాజు అందరికీ అసహ్యకరమైన వాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యలో నూతన సృష్టిగా మార్చబడ్డానో కొంతమందికి దేవుడు దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా నూతన సృష్టి అంటున్నాడు. ఇదిగో ఒక నూతనమైన కార్యం చేస్తున్నాను, ఇదిగో సమస్తమును నూతనపరచబోతున్నాను. దేవునికి స్తోత్రం. ఒకరోజు రాబోతుంది, ఆకాశము గతిస్తుంది, భూమి గతిస్తుంది, ఏముండవు భూమి మీద. ఒక నూతన ఆకాశము, ఒక నూతన భూమి సృష్టించబడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడ పరిపాలించబోతున్నాడు. ఈరోజు ఒక మాట చెప్పా, 1 యోహాను 2:17 ఒక మాట అక్కడ చెప్పా. ఏంటి ఆ మాట అంటే, ఏమండి, లోకము దాని ఆశలు గతించిపోతాయి, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఎందుకంటే ఈ లోకములో ఉన్న ఆశలు, ఈ లోకము నాశనం అయిపోయే రోజు రాబోతుంది. అదే ప్రకటన గ్రంథంలో కూడా 18వ అధ్యాయమా 19వ అధ్యాయమా చదివింది. 18వ అధ్యాయంలో మహాబబులోన్ అనే పట్టణం, బలమైన పట్టణం అంట. అది మహాబబులోను, బలమైన పట్టణం. అది ఒక్క రోజులోనే ఏమైపోయిందంట? చెప్పండి, ఏమైపోయింది? దానికి దేవుడు ఏం చేశాడు? ఒక్క రోజులోనే దానికి తీర్పు తీర్చేశాడంట. ఒక్క రోజులోనే. అది చూస్తాకి అప్పటి వరకు దాని పేరేంటో తెలుసా? మహాపట్టణం. చెప్పండి, ఏం పట్టణం అది? తర్వాత ఇంకో పేరేంటో తెలుసా? బలమైన పట్టణం. అది బలమైన పట్టణం, మహాపట్టణం. దానికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ ఒక్క రోజులో దేవుడు దానికి తీర్పు తీరిస్తే ఏమైందో తెలుసా? అది భూస్థాపితం అయిపోయిందంట. ఒకరోజు అంతా ఏమైపోతుంది చెప్పండి? భూస్థాపితం అయిపోతాయి. ఈ లోకము దాన్ని గతిస్తుంది, ఈ లోకంలో ఆశలు గతించిపోతాయి, ఈ లోకం అన్నీ కూడా గతించిపోయాయి ఈ లోకంలో. అందుకే అక్కడ రాయబడిన మాట, ఈ లోకము దాని ఆశలు గతిస్తాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఎలా ఉంటాడంట? నిరంతరము నిలిచి ఉంటాడు. ఎవరు చిత్తం చేయాలి? దేవుని ఇష్టం చేయాలా, మన ఇష్టం చేయాలా? దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎందుకు చేయాలి మనం దేవుని చిత్తం? సమాధానం చెప్పండి. ఆయన బిడ్డలు. ఓకే. ఇంకెవరు చెప్తారు? ఎవరో చెప్పారు. ఇంకేమైనా ఉన్నాయా? అసలు విషయం ఏం చెప్పనా? ఆయన సొత్తు మనం. చెప్పండి. ఇవన్నీ కరెక్టే, కానీ దానికి సరైన అర్థం ఏంటి చెప్పనా? మనము ఎవరి సొత్తు? ఆయన ఏమన్నాడు? నిన్ను మిమ్మల్ని విలువ పెట్టి నేను కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. ఇప్పుడు దేవుని సొత్తు కాబట్టి ఎవరి మాట వినాలి మనం? అంతేగా మరి. ఈ గ్రహింపు మనకు ఉండాలి ఎప్పుడు కూడా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అలాగే అంటాం, నమ్ముతాం, ఓకే అంటాం. ఏదైనా అవసరం వస్తే చాలు పక్కల దగ్గర పరిగెడతాం, నమ్మండి కదా. ఏదైనా ఇబ్బంది వస్తే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం కదా. ఏదైనా అవసరం వచ్చినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా ప్రతికూలత వచ్చినా, ఏదైనా ఆపద వచ్చినా ఎవరి సహాయాన్ని కోరుతున్నావు నువ్వు? ఎవరి దగ్గరికి వెళ్తున్నావు నువ్వు? యెషయా ప్రవక్త స్పష్టంగా చెప్పాడు. 30వ అధ్యాయంలో 3వ వచనంలో అన్నాడు. 3వ వచనం 5వ వచనమా? 3 ఏమన్నాడు అందులో? చూడండి, చదవండి. 2 మాటలు అక్కడ ఉన్నాయి. ఒకటి ఫరో బలము, ఐగుప్తు యొక్క శరణం. ఐగుప్తు యొక్క శరణం, అలాగే ఫరో యొక్క బలము. ఫరో బలము నీకేంటంట? అవమానకరం. ఐగుప్తు యొక్క ఆశ్రయం ఏంటంట? ఎందుకు సిగ్గుపడతారు దేవుని బిడ్డలు? అమ్మా, అందరు తల్లపైకి ఎత్తండి. ఎందుకు అవమానాలు పొందుతారో తెలుసా? ఎందుకు సిగ్గుపడతారో తెలుసా? అమ్మ, ఇటు చూడాలి. మనుషుల వైపు చూస్తారు కాబట్టి. మనుషుల వైపు చూస్తున్నారు కాబట్టే. నిన్ను సృష్టించిన దేవుని వైపు నువ్వు చూడట్లా. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుని వైపు చూడట్లా.
తన రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్న దేవుని వైపు నువ్వు చూడట్లా. ఫరో బలము, మనుషుల బలము, మనుషుల బలము నీకేంటన్నాడు? అవమానం. అలాగే ఐగుప్తు యొక్క ఆశ్రయము నీకేమైందంట? సిగ్గుపడతావు నువ్వు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? 34వ కీర్తన 5వ వచనములో ప్రభు ఏం మాట్లాడుతుందో తెలుసా? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయెను. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూసిన వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. కానీ ఎందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు? ఎందుకు నీకు అవమానాలు వస్తాయి తెలుసా? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావో ఈరోజు నీ మనసులో ఒక ప్రశ్న నీకు కలుగునుగాక. ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు వైపు నువ్వు చూస్తే కనుక నీకు సిగ్గు అవమానాలు కలగకుండా ఆయన నిన్ను తన హస్తాల మీద మోసే దేవుడై ఉన్నాడు. తన రెక్కల మీద నిన్ను మోసే దేవుడై ఉన్నాడు. నీకు సిగ్గుపడే పరిస్థితులు నీ జీవితంలో అన్నడూ తీసుకురాడు ఆయన. ఎందుకంటే ఆయన నమ్మిన వారు సిగ్గున ఉంటే అది ఆయనకు అవమానం. కాబట్టి ఎవరికి అవమానం చెప్పండి? అందుకే మనం సిగ్గుపడాల్సిన పనివారిలా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఎవరి వైపు చూస్తున్నాం మనం? లోకం వైపు చూస్తున్నాం మనం. లోకంలో మనుషులు నిజంగా చెప్పండి, మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీకు ఆపద వచ్చినా, అవసరం వచ్చినా, సమస్య వచ్చినా మీరు ఎటువైపు చూశారు అనే కదా. కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏమన్నాడు? నా వైపు చూడ అంటున్నాడు దేవుడు. మనం అలా చూసి నష్టపోయాం. నేను నమ్మి నువ్వు నన్ను మోసం చేసావు కదా, నేను ఎంత నమ్మాను, నేను నమ్మించి నువ్వు నన్ను మోసం చేసి ఎవరు నమ్మమన్నాడు? వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు లోకంలో వాళ్ళు నమ్మారంటే తీసే, వాళ్ళకి తెలియదు వాక్యం. మరి నీకు తెలుసుగా వాక్యం. ఉదయం లెక్కితే దైవ సేవకుల ద్వారా కావచ్చు, లేకపోతే నువ్వు చదివిన బైబిల్లో కానించి నీకు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడిన విషయాలు ఎన్ని లేవా? ఉన్నాయి. మరి నువ్వు ఎందుకు ఆన్లైన్లో అమ్మి మోసపోతావు? నా వైపు చూడు, నన్ను ఆశ్రయించు, నా వైపు చేతులు ఎత్తాను ప్రభు అంటుంటే, అబ్బే నాకు అయ్యొద్దు, నేను అలాగే వెళ్తాను. ఇది సామెతం చూడండి, ఎవరు నమ్మిద్దంట? గొర్రె. చెప్పండి, ఎవరు నమ్మిద్దంట? అది మంచోళ్ళు నమ్మదంట, కషాయాన్నే నమ్మిద్ది. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు చూడు నువ్వు. దేవునికి స్తోత్రం. అప్పుడే నీ జీవితంలో అవమానకరము కానీ సిగ్గుపడే పరిస్థితులు కానీ రావు. కొన్నిసార్లు అవమానాలు వస్తున్నాయిగా, కొన్నిసార్లు నిందలు వస్తున్నాయిగా, అవి నిన్ను హెచ్చించడానికి. దేవునికి స్తోత్రం. అవి ఎందుకో తెలుసా? దేవుని వైపు చూసినా పాస్టర్ గారు నాకు అవమానాలు వస్తున్నాయిగా, దేవుని వైపు చూసినా పాస్టర్ గారు ఒకసారి నా మీద నిందలు వస్తున్నాయిగా, నేను సిగ్గుపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయిగా. అవి దేనికో తెలుసా? నిన్ను హెచ్చించడానికి. యోసేపు నిందపడ్డాడు కదా, కానీ ఆ నింద శాశ్వతకాలం మోసాడా? నింద పడ్డావు, కానీ అది నీకు జీవితకాలం అంతా ఉండదు. దేవుడు నిన్ను ఆ నిందలలోంచి విమోచించి ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. హల్లెలూయా. అది మాత్రం ఖచ్చితంగా వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అనే మాట దగ్గర మనం ఉన్నాం. సమయం అయిపోయింది ఈరోజు. చూడండి, దేవుడు అంటున్నాడు, మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా దేవుని కార్యం మన కళ్ళకు కనిపించకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ పక్షంగా ఒక నూతనమైన కార్యాన్ని చేయబోతున్నాను. నువ్వు ఓటమిని చూస్తున్నావు, కానీ దేవుడు నీకు విజయాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వేం చూస్తున్నావు అమ్మా చెప్పండి? ఈరోజు మనం ఏం చూస్తాం తెలుసా? మన వైఫల్యాలని మనం చూస్తాం కదా, మన సమస్యలు మనం చూస్తున్నాం కదా, మన ఇబ్బందులు మనం చూస్తున్నాం కదా, ఇవే కదా మన అనారోగ్యాలను మనం చూస్తున్నాం. వాటిని చూసుకొని మనం కృంగిపోతున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మనలో, అందరు చూడండి, మనలో దేవుడు విజయాన్ని చూస్తున్నాడు. మనలో దేవుడు ఒక గొప్ప స్థానాన్ని చూస్తున్నాడు. మనలో దేవుడు కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చూస్తున్నాడు. ఎలా చెప్పగలరంటారా? చెప్తా వినండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుడు అన్నాడు, పరాక్రమము కలిగిన బలార్జుడా అన్నాడు. అతను ఎవరో? గిద్యోను. అతనికి మనం ఇచ్చిన ట్యాగ్ ఏంటి? పిరికోడు. చెప్పండి, పిరికోడా ధైర్యవంతుడా? అమ్మ చెప్పండి, పిరికోడా ధైర్యవంతుడా గిద్యోను? అరే రే అరే, కాలు తిమ్మిరెక్కింది, అడిగి కాలు తిమ్మిరెక్కింది, అందుకే కాలు పళ్ళ.
దేవునికి స్తోత్రం చెప్పండి. గిద్యోను ఎవరంటే పిరికివాడు. కానీ దేవుడు చేయమంటున్నాడు. గిద్యోన్లో దేవుడు ఏం చూశాడు? అమ్మ చెప్పండి అమ్మ, మాట రావట్లేదు ఎవరికి, ఉపాసాలు అయిపోయినాయిగా. ఏమండి, దేవుడు ఏం చూశాడు? గిద్యోను మామూలుగా పిరికోడు. ఎందుకు పిరికోడు అయ్యాడంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? శత్రువులు అందరూ వచ్చేస్తున్నారు, పంట టైంలో వచ్చేసి ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆ పండిన పంట అంతా దాకా చూస్తున్నారు, పెట్టుబడి పడుతున్నారు, దాన్ని కాస్తున్నారు. ఆ పంట అంతా వచ్చి చేతికి వచ్చే టయానికి ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, ఆ పంట తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే గిద్యోను ఏం చేస్తున్నాడు? భయంతో, శత్రువుల యొక్క భయంతో గానుగ చోటకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఎవరికి కనబడకుండా నా కుటుంబానికైనా నేను ఆహారం పెట్టుకోవాలని, ఆ శత్రువులు కనబడకూడదని ఆ గానుగ చోటని కూర్చొని ఆ గోధువులన్నీ రాల్చుకుంటున్నాడంట. అమ్మ ఇటు చూడండి అందరూ. మరి గిద్యోను ధైర్యవంతుడా పిరికోడా చెప్పండి ఇప్పుడు? కానీ పిరికోడైన గిద్యోను దగ్గరికి వెళ్ళి దేవుడు అంటున్నాడు, పరాక్రమం కలిగిన బలాజుడా. గిద్యోను పరిస్థితులను బట్టి తనలో ఏం చూసుకున్నాడు? పిరికితనం చూసుకున్నాడు. కానీ దేవుడు ఏం చూశాడు తెలుసా గిద్యోనులో? చెప్పండి. పరాక్రమం కలిగిన బలార్జుని చూశాడు. ఈరోజు నీలో కూడా దేవుడు అదే చూస్తూ ఉన్నాడు. నువ్వు నీ పరిస్థితిని చూస్తున్నావు, కానీ దేవుడు నువ్వు భవిష్యత్తులో ఏం అవ్వబోతున్నావో దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక నూతన కార్యము చేయబోతున్నాను. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి మనం అని అనుకుంటాం, కానీ దేవుడు రేపు నీకేమవుతావో, రేపు నువ్వు ఏమవబోతున్నావో దేవుడు చూస్తున్నాడు. నమ్ముతారా ఈ మాటని? దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా ఒక మాట మనం నేర్చుకున్నాం. రెండవదిగా అసలు వాక్యంలోకి వెళ్తే, రెండవదిగా సొలొమోను పల్లకి రాజుకు ఒక ప్రత్యేకమైన వాహనం. సొలొమోను పల్లకి ఏముంది అక్కడ వాక్యంలో? సొలొమోను యొక్క 7వ వచనంలో ఏముంది? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఏమొచ్చుచున్నది? సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఆ పల్లకి చూడండి, దాన్ని మోసేవాళ్ళు ఎంతమంది అంటండి? చెప్పండి అందరూ కూడా. 60 మంది అంట. ఎంతమంది? 60 మంది దాన్ని మోయడానికి. చూడండి, పల్లకి రాజుకు ఒక ప్రత్యేకమైన వాహనం. చూడండి, రాజుగారు వెళ్ళేటప్పుడు ఎక్కువ పల్లకీలు ఎక్కువ రాణీలు ఎక్కువ వాడతారు కదా. రాజులు ఎక్కువగా రథాలు వాడతారు. గుర్రాలు ఒక్కలుగా వెళ్ళాలంటే గుర్రం వాడతారు. కొంచెం దర్జాగా వెళ్ళాలి అనుకుంటే రథములు వాడతారు. అప్పుడు చెప్పాగా రథాశ్వములని. ఎక్కువగా రథములు వాడతారు. పల్లకీలు వాడేది ఎక్కువ శాతం ఎవరో తెలుసా? ఆ రాణీలు ఎక్కువ వాడతారు, పండితులు ఎక్కువ వాడతారు, గొప్ప వ్యక్తులు వాడతారు అన్నమాట. ఇక్కడ చూడండి, సొలొమోను యొక్క పల్లకి రాజుగారికి ఒక ప్రత్యేకమైన వాహనం కింద ఉంది. పల్లకి అనేది సామాన్యుడి యొక్క ప్రయాణ సాధనం కాదు. ఇది రాజుగారి కోసం తయారు చేయబడిన ఒక వస్తువు. చూడండి, ఇది మన జీవితంలో మనం ఎలా తీసుకోవాలి అంటే, నా వైపు చూడండి, రాజుగారు ఊరేగించబడడానికి పల్లకి. అది మామూలు పల్లకి అయితే కాదు. 60 మంది దాన్ని మోసారంటే చాలా పెద్ద పల్లకి. అది చాలా అందమైనది, గంభీరమైన పల్లకి అంటే అది. ఆ రాజుగారు ఆ ఊరిలో ఊరేగించబడడానికి తయారు చేయబడిన ఒక వస్తువు లేదా ఒక పల్లకి. ఇప్పుడు ఈ పల్లకి దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? పల్లకి అంటే సంఘానికి సాదృశ్యం. పల్లకి అంటే సంఘానికి సాదృశ్యం. రాజుగారు అంటే మన యేసు ప్రభుకు సాదృశ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లోక రాజులా కాదు ఆయన. మన రాజు గొప్ప రాజు, అందరికంటే కూడా రాజులకు రాజు, ప్రభువుల ప్రభు ఆయన. దేవునికి స్తోత్రం గారు. ఈ లోక సంబంధమైన రాజులు అందరూ చనిపోయారు, కానీ మన యేసయ్య అనే రాజు చనిపోయినను బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సజీవుడైన రాజు. ఆయన మన రాజుకి లోకంలో రాజులకి చాలా తేడా ఉంది. ఈ లోకంలో రాజులందరూ పుట్టారు, చనిపోయారు, కానీ మన రాజు పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో రాజులందరూ మరణానికి దాసోహం అయిపోతే మన రాజు మరణపు యొక్క బలమును విరిచినవాడు. దేవునికి స్తోత్రం. ఏం విరిచాడంట ఆయన? మరణం యొక్క బలాన్ని విరిచి మరణాన్ని సవాల్ చేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ విల్లెక్కడ? దేవునికి స్తోత్రం.
ఏమండి, అవిధేయత ద్వారా మరణం వస్తే యేసయ్య విధేయత ద్వారా జీవం వచ్చింది లోకానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక మనం చెప్పిన మాటలు ఇక్కడ కలిసి చూడండి. ఆదాము యొక్క అవిధేయత వలన మరణం వస్తే యేసు ప్రభు యొక్క విధేయత వలన జీవం వచ్చింది లోకానికి. అవునా కాదా? నిత్య జీవం వచ్చాడు అంటాడు కదా. మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడివి అంటాడు పేతురు. ఎవరంట ఆయన? నిత్య జీవపు మాటలు గలవాడంట ప్రభు. చూడండి, ఆ రాజు ఈరోజు సంఘము ఏం చేయాలంటే యేసు ప్రభుని ఊరేగించాలి. ఏం చేయాలి మనం? ఇప్పుడు పల్లకి ఎందుకు రాజుగారి కంటే, రాజుగారిని ఊరేగించడానికే పల్లకి. ఇప్పుడు ఈ సంఘము దేనికి? సంఘము దేనికంటే రాజుగారిని ఊరేగించాలి సంఘం. ఏమండి, రాజుగారిని మోసే ఒక వ్యక్తిగా నువ్వు మారిపోవాలి. యేసయ్యను మోసే గాడిదకి విలువ ఉంది, ఉందా లేదా? ఏమండి, ఈరోజు దేవుడు ఆ మోసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యేసయ్యను మోసుకుంటూ వీధుల్లో మనం తిరగాలి, ప్రభువును మహిమపరుస్తూ మనం తిరగాలి, ఊరేగించాలి. విజయోత్సవంతో యేసు ప్రభును మనం ఊరేగించాలి. ఎంతమంది దినాల్లో యేసు ప్రభును మోస్తూ ఉన్నారు? ఎంతమంది యేసు ప్రభుని తన భుజాల మీద వేసుకొని ఆయన అంటాడు, నా కాడి మోయాలి అన్నాడు. ఏమన్నాడండి? నా కాడి మోయాలి, నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుందంట. అందుకని నా దగ్గర కూర్చొని, నా కాడి ఎత్తుకొని నా దగ్గర కూర్చొని నేర్చుకోండి అన్నాడు. ఈరోజు ఎంతమంది ప్రభును మోసేవారుగా ఉన్నారు ఇక్కడ? సొలొమోను యొక్క పల్లకి దేనికంటే సొలొమోను రాజుగారిని మోయడానికి. మరి ప్రభు స్వరక్తమిచ్చే సంపాదించిన సంఘం దేనికంటే ఆయనను ఊరేగించడానికే. చెప్పండి ఎందుకంట? మరి ఆయన మనం ఊరేగించగలుగుతున్నామా? ఎంతమంది ప్రభువును మోస్తున్నారు? ఎంతమంది మీ షాపుల్లో, మీ పనుల్లో, మీ ఉద్యోగాల్లో యేసు ప్రభుని ఊరేగించుకుంటూ వెళ్తున్నారు? అంటే ఆయనను మోసుకుంటూ నీ మాటల్లో, నీ సాక్ష్యములో, నీ ప్రవక్తనలో ప్రభు కనబడుతున్నాడా? యేసు ప్రభును మోసుకొని వెళ్ళడం అంటే ఏంటో తెలుసా? నీలో ప్రభు కనబడాలి. కనబడాలి లేదా? చెప్పండి అందరూ కూడా. అవండి, ఇంకో మాట చెప్పనా? నీ హృదయమే ఒక పల్లకి. సంఘం ఒక పల్లకి అన్నావా? ఓకే, హృదయం కూడా ఒక పల్లకి. ఆయన ఎక్కడుంటాడు? నీలో సంచరిస్తూ ఉంటాడు. కొరింథీ పత్రిక ప్రకారంగా ఎక్కడుంటాడంట ఆయన? చెప్పండి. చూడండి, మన దేహమే దేవుని ఆలయం. 1 కొరింథీ 6:19 ఉంది, మీ దేహమే దేవునికి ఆలయం. కానీ 2 కొరింథీ పత్రిక 6:16 ప్రకారం చదవండి, నేను వారిలో నివసించి సంచరించేదను అన్నాడు. చూడండి ఏమన్నాడు? నేను ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఏమని సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరించేదను. దేవునికి స్తోత్రం. దేవుడు నీలో ఏం చేస్తాడంట? నివసిస్తాడు, సంచరిస్తాడు. అంటే నీలో అంటే ఎక్కడ? నీ హృదయంలో. ఎక్కడండి? మన హృదయంలో దేవుడు నివసిస్తాడు, సంచరిస్తాడు. మరి అలా నివసించాలంటే నీ హృదయము యేసుక్రీస్తుకి పల్లకిగా ఉందా? ఏమండి, పల్లకిగా ఉందా? నీ ఆలోచన క్రీస్తు నీలో రాజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇటుపక్క అటుపక్క. దేవుడు యేసయ్య నీకు రాజుగా ఉన్నాడా? యేసయ్య నీకు రాజుగా ఉన్నాడా అనడానికి కొన్ని మాటలు చెప్తా, వినండి, చెప్పి ముగించేస్తా. 1, ఆలోచనలు ఆయనకు లోబడాలి. ఎవరి ఆలోచనలు? నీ ఆలోచనలు దేవునికి లోబడి ఉండాలి. నీ మాటలు ఆయనకి, చూడండి, నీ మాటలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి. ఆలోచనలు దేవునికి లోబడాలి, మాటలు ఆయనకి ఇష్టమైనవిగా ఉండాలి, నిర్ణయాలు ఆయన చిత్తంలో జరగాలి. నీ నిర్ణయాలు ఎలా జరగాలి? నీ ఫ్రెండ్ ద్వారానో లేదా మీ చుట్టాల ద్వారానో కాదు నిర్ణయాలు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది దేవుని చిత్తంలోకి రావాలి. అప్పుడే నీకు విజయం వస్తుంది. అర్థమైందా? ఎన్ని మాటలు చెప్పా? 1 చెప్పండి, ఆలోచనలు లోబడాలి, మాటలు ఇష్టమైన ఉండాలి, నిర్ణయాలు ఆయన చిత్తం, శరీరం పరిశుద్ధాత్మకి ఆలయంగా ఉండాలి. ఈ 4 ఎప్పుడైతే నీలో ఉంటాయో
ప్రభు నీలో సంచరిస్తాడు. ప్రభు మనలో లేకపోతే ప్రభు మనలో సంచరించడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యేసయ్యను మోసేవారుగా మనం ఉండాలి. అందుకే మన దేహమునకు సజీవమైన పరిశుద్ధమైన దేవునికి ఇష్టమైన బలిగా మనం ప్రభుకి అర్పించుకోవాలని రోమా 12:1 మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. 2 మాటలు మీకు నేర్పించా. ఒకటి ఇదిగో అనే ఒక మాట, రెండవది సొలొమోను యొక్క పల్లకి అనే దగ్గర మనం ఉన్నాం. ఇంకా ఉన్నారు 60 మంది శూరులు ఉన్నారు. ఏమండి, వాళ్ళు ఖడ్గదారులు అంట, వాళ్ళు యుద్ధ వీరులు అంట. ఇంకా చాలా మాటలు ఇందులో ఉన్నాయి నేర్చుకోవడానికి. అందరూ చూడండి. వచ్చే వారం ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. ఈ వారము ఈ వాక్యాన్ని కంటిన్యూగా మనం వెళ్దాం.